ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేసుకున్నామో, ప్రస్తుతం మా బిజినెస్ ఎలా ఉందో, ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మా బిజినెస్ స్టార్ట్ చేసాక అన్ని వీడియోలు బిజినెస్కి సంబంధించినవే ఉన్నాయని అనుకోకండి. ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేరే వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదండి. అందుకే ఎలా వీలైతే అలా వీడియో పెడుతున్నాను. అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. ఆర్డర్స్ లేనప్పుడు నా డైలీ లాగ్ వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. ఏ వీడియో పెట్టినా ఇష్టంగా చూసే వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకోవడానికే కొంచెం కష్టంగా ఉంటుందండి. దానికి తోడు వీడియో తీసి పెట్టాలంటే అసలు కుదరట్లేదు. అలాంటప్పుడు బిజినెస్కి రిలేటెడ్ వీడియోసే పెడుతున్నానండి. ఈ వారం అంతా కారం తయారు చేసామండి. మసాలా కారం స్టాక్ అయిపోతే మసాలా కారం తయారు చేసాము. అత్తయ్య ఎండుమిర్చుకున్న తొడుములు తీస్తూ ఉంటే నేను ఇంట్లో పని చేసుకున్నాను. మా వారేమో వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసేసి పంపించేశారు. ఊరి నుంచి వచ్చాక హెర్బల్ ఆయిల్, జీడిపప్పు ఆర్డర్స్ పెండింగ్ ఉండిపోయాయండి. ఈ రెండు అమ్మ వాళ్ళు ఊరి నుంచే తెస్తాం కాబట్టి తెచ్చిన తర్వాత పెండింగ్ ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ చేసేసాము. మన దగ్గర జీడిపప్పు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. అదే జీడిపప్పు మీరు ఏ సూపర్ మార్కెట్లో కొన్నా 20% ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందండి. మన దగ్గర అయితే కాస్ట్ ఏమో తక్కువ ఉంటుంది, క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే కస్టమర్స్కి 2 విషయాల్లో నేను గ్యారంటీ ఇవ్వగలనండి. ఒకటి, ఏ ప్రోడక్ట్ అయినా సరే హైజెనిక్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీవి వాడడం జరుగుతుంది. సేల్స్ కోసమో డబ్బు కోసమో లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చెప్పట్లేదండి. హానెస్ట్గా చెప్తున్నానండి. మా దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పరిశుభ్రంగా తయారు చేస్తామండి. పచ్చళ్ళకి వాడే కారం కూడా ఇంట్లో మేము తయారు చేసిందేనండి. ఇది అల్లం పచ్చడి అండి. దీనితో పాటు మన దగ్గర దబ్బకాయ పచ్చడి కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ 2 పచ్చళ్ళే ఉంటాయండి. ప్రస్తుతానికే కాదులేండి, పచ్చళ్ళు అయితే ముందు ముందు కూడా ఇవే ఉంటాయి. కొత్తగా అయితే 10 డేస్లో హెర్బల్ ఆయిల్తో పాటు హెర్బల్ షాంపూ కూడా రెడీ కాబోతుందండి. వడియాలు చల్లమిరపకాయలు కావాలని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. వడియాలు చల్లమిరపకాయలు అయితే సంక్రాంతి వెళ్ళగానే స్టార్ట్ చేస్తామండి. ఇక ఈ వారం కారంతో పాటు మల్టీగ్రెయిన్ ఆటా కూడా ఫ్రెష్గా స్టాక్ రెడీ చేస్తామండి. మల్టీగ్రెయిన్ ఆటా ఎలా తయారు చేస్తామో మీ అందరికీ తెలుసు కదండి. ఫస్ట్ వీటిలో ఉండే డస్ట్ మొత్తం క్లీన్ చేసిన చిరుధాన్యాలన్నీ 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టి ఈ విధంగా పిండి పట్టిస్తామండి. ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్లో అయితే బయట మార్కెట్లో అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి, ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి రకరకాల సింథటిక్ కలర్స్ని, ప్రిజర్వేటివ్స్ని వాడతారు. కొన్నింట్లో అయితే కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. మన దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్కి అలాంటివి ఏవి మిక్స్ చేయమండి. ఎలా తయారు చేస్తామో అలానే కస్టమర్స్కి అందిస్తాము. ఇంత మంచిగా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ పెట్టుకునే కస్టమర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. మీలో చాలామంది బిజినెస్ ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని నన్ను ఎంతగానో బ్లెస్ చేస్తున్నారు కదండి. మీ అందరి బ్లెస్సింగ్స్తోనే నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుందండి. ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే బల్క్లో ఆర్డర్ పెట్టుకునే కస్టమర్సే కాకుండా రీసేల్స్కి కూడా మన ప్రోడక్ట్స్ అడుగుతున్నారండి. మసాలా కారం తయారు చేసేసాక ఈ వారం పచ్చికారం బల్క్ ఆర్డర్ వచ్చిందండి. ఫస్ట్ టైం హెల్పర్స్తో వర్క్ చేయించే టైం వచ్చిందండి. పిండ్ల వరకు అయితే మా ఫ్యామిలీ వరకు మేము చేసేసుకుంటున్నామండి. కానీ కారానికి అయితే ఇంట్లో వాళ్ళమే సరిపోవం కదండి. ఇలా హెల్పర్స్ని పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసామండి. వీళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళేనండి. పిలవగానే కాదనకుండా వచ్చారు. పని అయితే చాలా నీట్గా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఎండుమిర్చిలో అయితే చాలా డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్తో పాటు వాటికి ఉండే తొడుములు కూడా తీసేసి 2 రోజుల వరకు ఎండలో బాగా ఆరబెడతామండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు కారం పాడవకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసే మీలో ఎవరికైనా రీసేల్స్కి కావాలన్నా, ఇంట్లోకి కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ప్రోడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.
నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక అసలు ఆర్డర్స్ వస్తాయో లేదో అనుకున్నాను కానండి, మీ దయ వల్ల ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయండి. ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని క్వాలిటీ మిస్ చేయడం అయితే అస్సలు ఉండదండి. ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళు క్షణం తీరిక లేకుండా ఇంట్లో పనితో పాటు బయట ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మో, అత్తగారో ఇలాంటివన్నీ చేసి పెడతారు. లేని వాళ్ళు అన్నీ తయారు చేసి పెట్టుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. కొంతమంది లేడీసు ఫ్యామిలీకి హెల్తీగా చేసి పెట్టుకోవాలని ఉంటుంది. కానీ ఉరుగు పరుగుల జీవితంలో చేసే టైం లేక ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్స్ ఎంతవరకు హెల్తీగా ఉంటాయో గ్యారంటీ ఉండదు. మీ పుట్టింటికి వెళ్తే మీకోసం మీ అమ్మగారు మీకు అవసరమైనవన్నీ ఎంత మంచిగా తయారు చేసిస్తారో అంతే మంచిగా మీకోసం ఈ సుమ కూడా తయారు చేసి పంపిస్తుందండి. స్క్రీన్ మీద కష్టం, స్క్రీన్ వెనుక కష్టం నాదే ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మంచిగా మీకు చూపించలేకపోవచ్చు. కానీ మీరు చూసిన దానికంటే ఇంకా మంచిగా ప్రోడక్ట్స్ తయారు చేసి పంపిస్తానండి. క్వాలిటీ విషయంలో అయితే అసలు రాజీ పడేదే లేదు. ఇంత మంచిగా సక్సెస్ అవుతున్న ఈ బిజినెస్ కోసం నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మా ఫ్యామిలీలో నాకంటే ఒక్కరు తెలివిగా ఉన్నా, ఒక్కరు చదువుకొని ఉన్నా నాకు చాలా బాగా హెల్ప్ అయ్యేదండి. యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్, ఫ్యామిలీని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉందండి. ఏదో చెయ్యాలన్న కసి పట్టుదల ఉండడం వల్ల కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తున్నాను. సరేనండి, లాస్ట్ వీడియోలో సిరికి బాటమ్స్ కట్ చేసి పెట్టాను కదండి, అందులో ఒక బాటమ్ మాత్రమే కుట్టాను. మిగిలిన బాటమ్స్ కూడా తర్వాత కుట్టేశాను. క్షణం ఖాళీ లేకుండా నిత్యం ఏదో ఒక పని చేస్తూ, చేసే పని ఏదైనా సరే న్యాయంగా చేయాలని భావిస్తూ జెన్యూన్గా కష్టపడుతున్నానండి. నా కష్టానికి, నా నిజాయితీకి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి అంతా మంచిగా జరిగేలా చూస్తాడని నమ్ముతున్నాను. నమ్మకం చాలా విలువైంది. నా ప్రోడక్ట్స్పై మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. సరేనండి, ఈరోజు నాని బర్త్డే అండి. అంటే నవంబర్ 27ని నాని బర్త్డే అండి. మీ అందరి ఆశీర్వాదాలు నానికి ఉండాలని నానిని బ్లెస్ చేయండి. ఓకేనండి, మీ అందరి దయ వల్ల బిజినెస్ అయితే 3 పువ్వులు 6 కాయలుగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆర్డర్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. లాస్ట్ వరకు చూసారు అంటే ఎంతో కొంత ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.